హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఒకే ఒక నోటెడ్ ఫిల్మ్ ఊరి పేరు భైరవ కోన. ఓ పక్క రీ రిలీజ్ సినిమాలు ఒక ఊపు ఊపుతున్నా వ్యాలంటైన్స్ డే రోజు ఈ మూవీకి ప్రీమియర్స్ వేస్తే మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కొంతమంది ట్విస్ట్లు బాగున్నాయి, ఇంటర్వెల్ బాగుంది అంటే, ఇంకొంతమంది రెగ్యులర్ స్టోరీ క్లైమాక్స్ చూసి అంటున్నారు. ఇలా ప్రెజెంట్ సినిమాపై మిక్స్డ్ టాక్ నడుస్తుంది. బట్ డే 1 సాలిడ్ నెంబర్స్ ని నమోదు చేసింది ఈ ఫిల్మ్, ఇంక్లూడింగ్ పెయిడ్ ప్రీమియర్స్. మరోపక్క సిద్ధార్థ్ ఓయ్ ఫిల్మ్ ఇప్పటికీ చాలా చోట్ల రన్ అవుతూ ఉండగా ఈగల్ కి వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఈ 3 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఊరి పేరు భైరవ కోన విషయానికి వస్తే, పేడ్ ప్రీమియర్స్ తోనే కోటి వరకు గ్రాస్ అందుకుని షేక్ చేసింది ఈ ఫిల్మ్. ఓ పక్క అన్ని కల్టీ సినిమాలు రీ రిలీజ్ అయినా కూడా ఇంత కలెక్ట్ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇక డే 1 విషయానికి వస్తే, తెలుగు స్టేట్స్ లో కోటి వరకు షేర్ ని కన్ఫర్మ్ గా కలెక్ట్ చేస్తుంది అనుకుంటే ఆ మార్క్ ని కూడా దాటేస్తూ 1.5 కోటి పైన షేర్ కలెక్ట్ చేసి దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. పేడ్ ప్రీమియర్స్ తో కలిపి ఈ లెక్క 2,10,00,000 దాటింది. గ్రాస్ 3.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.2 కోట్ల గ్రాస్ ని అండ్ 60 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 5 కోట్లు దాటింది. సందీప్ కిషన్ కష్టానికి ఇది పేఆఫ్ గా చెప్పొచ్చు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా మూవీ హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో 8.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. సినిమాపై ప్రెజెంట్ బ్యాడ్ టాక్ అయితే లేదు అండ్ డే 2 బుకింగ్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి. సండే కూడా అదే రేంజ్ లో కుమ్మే ఛాన్స్ ఉంది. సో వీకెండ్ లోనే 50% కి పైగా రికవర్ చేయడం పక్కా. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఈగల్ విషయానికి వస్తే, బాక్స్ ఆఫీస్ దగ్గర 8 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 7th డే తెలుగు స్టేట్స్ లో 30 లక్షలు, 8th డే 24 లక్షల షేర్ ని కలెక్ట్ చేయగా 8 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 6 కోట్ల బిజినెస్ కి గాను 4.5 కోట్లు, సీడెల్ లో 2.5 కోట్ల బిజినెస్ కి గాను 1.8 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.7 కోట్లు, ఈస్ట్ లో 1,10,00,000, వెస్ట్ లో 65 లక్షలు, గుంటూరులో 1,06 లక్షలు, కృష్ణలో 70 లక్షలు అండ్ నెల్లూరులో 50 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 12 కోట్లు దాటగా గ్రాస్ 22 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.3 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 1.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 14.8 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 28 కోట్లు దాటింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 7.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ సినిమాకి వీకెండ్ లాస్ట్ ఛాన్స్ కావడంతో ఎంత గ్రోత్ చూపెట్టినా మరో 2 కోట్ల మించి కలెక్ట్ చేసే ఛాన్స్ లేదు. సో 5 కోట్ల పైన లాస్ లు తప్పేలా లేవు. ఇలా రీసెంట్ టైమ్ లో పాజిటివ్ టాక్ తో కూడా రవణ హిట్ వర్టిక్ ని అందుకోలేకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఓ విషయానికి వస్తే, బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ఇప్పటి వరకు ఫ్లాప్ మూవీస్ లో రీ రిలీజ్ అయిన మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి, ఒక ఆరెంజ్ తప్ప. ఆరెంజ్ మూవీ ఆల్బమ్ చార్ట్ బస్టర్ కావడంతో థియేటర్స్ ని కన్సర్ట్స్ గా మార్చేశారు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఆ లిస్ట్ లోకి చేరింది ఓ ఫిల్మ్. ఈ మూవీ ఫస్ట్ రిలీజ్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. బట్ ఈ ఫిబ్రవరి 14th కి రీ రిలీజ్ చేస్తే జనాలు ఎగబడి చూశారు. నాట్ జస్ట్ ఫర్ సాంగ్స్, మూవీలో రిపీట్ వాల్యూ సీన్స్, హార్ట్ టచింగ్ సీన్స్ చాలా ఉంటాయి. సో ఆడియన్స్ ఎగబడి టికెట్స్ ని బుక్ చేసుకోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే డే 1 వరల్డ్ వైడ్ గా 1 కోటి మార్క్ దాటింది ఈ ఫిల్మ్. ఒక హైదరాబాద్ లోనే డే 1 65 లక్షల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయగా తెలుగు స్టేట్స్ మొత్తం మీద 1,20,00,000 పైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక వరల్డ్ వైడ్ గా 1.5 కోటి పైన గ్రాస్ ని ఆ ఒక్కరోజే అందుకుంది ఈ ఫిల్మ్. బుక్ మై షోలో ఆ ఒక్కరోజు 20,000కి పైగా టికెట్స్ బుక్ అవడం విశేషం. ఇక ఇప్పటికీ ఈ మూవీ థియేటర్స్ లో రన్ అవుతుండడంతో ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఊరి పేరు భైరవ కోన ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.